బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్. డిప్యూటీ సీఎం పదవిపై వస్తున్న కామెంట్లకు ఏపీ మంత్రి నారా లోకేష్ చెక్ పెట్టారు. ఈ అంశంపై స్పందించారు. తనకు డిప్యూటీ సీఎం పదవి అవసరం లేదన్నారు. పార్టీ కార్యకర్తగా చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తానన్నారు. ఒక వ్యక్తి ఒక పదవిలో 3 సార్లు మాత్రమే కొనసాగాలని, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కూడా మరొకరికి అప్పగించాలనుకుంటున్నట్లు తెలిపారు లోకేష్. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని లోకేష్ చెప్పారు. అయితే లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని కొద్ది రోజులుగా టీడీపీ నేతలు, పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు. తాజాగా ఈ వార్తలపైన నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఆర్ఎన్ఎస్ఎల్ నేను కష్టపడతా, పని చేస్తా, పార్టీని బలోపేతం చేస్తా. అంతేగాని పార్టీకి చెడ్డ పేరు మటుకు నేను తీసుకురాను. మీరు చూశారు, పాదయాత్రకి వెళ్ళా. నా వల్ల పార్టీకి ఏనాడు ఒక ఇబ్బంది కలగదు. నేను ఒక క్రమశిక్షణతో పార్టీ నాకు ఇచ్చిన ప్రతి బాధ్యత నేను నెరవేరుస్తాను, కట్టుబడి ఉన్నాను. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్. సంధ్య, చాలా రోజుల నుంచి పార్టీలో జరుగుతున్న చర్చకి నారా లోకేష్ అయితే ఫుల్ స్టాప్ పెట్టారు. ఎందుకంటే కీలక నేతలంతా కూడా నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని చెప్పి తమ కోరికను వెలిబుచ్చారు. అన్ని అర్హతలు ఉన్నాయి నారా లోకేష్ కి. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారు. ఎందుకంటే పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు యువగలం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన తిరిగారు. కార్యకర్తల్లో మనోధైర్యం నింపారు. పార్టీని ఎన్నికలకి సన్నద్ధం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన కృషికి ఆయన డిప్యూటీ సీఎం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేతలంతా కూడా అభిప్రాయపడ్డారు. దీంట్లో మంత్రులతో సహా పలువురు కీలక నేతలు కూడా నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి గట్టిగా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కావచ్చు, పార్టీ హైకమాండ్ ప్రస్తుతానికి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఎవరు కూడా దీనిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. ఇట్లాంటి అంశాలు ఇప్పుడు టచ్ చేయొద్దని చెప్పి పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఆ అంశం గురించి ఎవరు మాట్లాడలేదు. కానీ స్వయంగా నారా లోకేష్ అయితే ఇప్పుడు వరకు కూడా ఈ అంశం గురించి స్పందించలేదు. కానీ ఇప్పుడు మొదటిసారిగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్యకర్తగా పనిచేస్తానని కూడా చెప్పడం జరిగింది. పదవుల కోసం ఆయన పోకులాట్లేదు అనే విధంగా కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే పార్టీలో కూడా ఒక నియమం ఉంది, 3 దఫాలుగా ఒకే పదవి చేసినప్పుడు తర్వాత ఆ పదవి నుంచి మారాల్సిన అవసరం ఉంది అని కూడా ఒక థియరీ అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన రాజమండ్రి మహానాడు సమయంలోనే ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. పార్టీలో సుదీర్ఘంగా ఒకే పదవిలో ఎవరూ కొనసాగడానికి లేదు, 3 టర్ములు మాత్రమే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ అంశాల గురించి ఈరోజు మీడియాతో చాలా స్పష్టంగా చెప్పారు. డిప్యూటీ సీఎం అంశంపై కూడా తన మనసులో మాటను కూడా ఆయన చెప్పడం జరిగింది. సంధ్య, అయితే పార్టీ క్యాడర్ మాత్రమే కాదు, రీసెంట్ గా స్టేజ్ పైన భరత్ కూడా కామెంట్స్ చేశారు. చంద్రబాబు తర్వాత టీడీపీని నడిపించేది లోకేష్ అని చెప్పి కూడా ఆయన చెప్పారు. అయితే కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ కూడా వారి పార్టీకి సంబంధించినటువంటి వారికి సంబంధించి లేఖ విడుదల చేశారు. ఇప్పుడు లోకేష్ దీనికి సంబంధించి వ్యాఖ్యానించారు. కాబట్టి అంటే ఫర్దర్ గా ఈ ఏదైతే ఉందో వార్త, దీనికి ఖచ్చితంగా చెక్ పడినట్లే భావించవచ్చా? అంటే సంధ్య, ఒకటైతే ఒక క్లారిటీ అయితే ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ, చంద్రబాబు తర్వాత నారా లోకేష్ మాత్రమే దీన్ని లీడ్ చేసే అవకాశం ఉంటుంది. అది అందరికీ తెలిసిన వ్యవహారమే. దాన్ని ప్రత్యేకంగా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదని కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. కాకపోతే ఇక్కడ డిప్యూటీ సీఎం చేయాలనేది కొంతమంది వాదన ఉంది. కానీ ఇది సరైన సమయం కాదు. డిప్యూటీ సీఎం వాదన సరికాదు. ఎందుకంటే ఎన్నికలై 6 నెలలు మాత్రమైంది. చంద్రబాబు ముందు చాలా లక్ష్యాలున్నాయి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయింది. దీన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. అందుకే దావోస్ లో కూడా ఒప్పందాలు చేసుకుంటున్నారు. కేంద్ర సహకారంతో రోజుకి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు పోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మేరే ప్రస్తుతానికి ఫోకస్ ఉంది. ఇలాంటి అంశాలు జోలికి వెళ్ళొద్దనేది కూటమి నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా వారి క్యాడర్కి చెప్తున్నారు. పదవుల గురించి కావచ్చు, పార్టీల గురించి ఎవరు కూడా టచ్ చేయొద్దని చెప్తున్నారు. అంశాల గురించి మాట్లాడొద్దని చెప్తున్నారు. టీడీపీలో కూడా అదే విధమైన వైఖరి అయితే కొనసాగుతుంది. ఎందుకంటే పదవుల గురించి మాట్లాడొద్దు బహిరంగ ఎవరని కూడా చెప్తున్నారు. ఏదైనా ఉంటే కనుక కూటమి పెద్దలంతా కూర్చొని నిర్ణయాలు తీసుకుంటారు తప్పించి ఈ విధంగా ఎవరికి వారు బయట మాట్లాడకూడదని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ లేక కావచ్చు, నారా లోకేష్ కామెంట్లు కానీ చూస్తే కనుక మనకి ఇష్యూ ప్రస్తుతానికి ఇక సమసిపోయినట్టు అనిపిస్తుంది. ఈ వివాదాన్ని కాదు, ఈ అంశాలు ఎవరు కూడా ఎత్తవద్దని కూడా బహిరంగంగానే చెప్తున్నారు. టీడీపీ అయితే గతంలోనే హైకమాండ్ నుంచి ఆదేశాలు జారీ చేసింది. సీనియర్ నేతలైనా సరే, కార్యకర్తలైనా సరే
డిప్యూటీ సీఎం కావచ్చు, కూటమికి సంబంధించిన అంశాలు ఏవి కూడా బహిరంగ మాట్లాడొద్దు అన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఈ రోజు రాసిన బహిరంగ లేఖ కూడా అదే విధమైన అర్థాన్ని వచ్చే విధంగా ఉంది. ప్రస్తుతానికి ఈ అంశం గురించి ఎవరు మాట్లాడే అవకాశం లేదు. నారా లోకేష్ కూడా మరింత క్లారిటీ అయితే ఈ రోజు ఇచ్చారని చెప్పుకోవచ్చు సంధ్య. అయితే లోకేష్ దీనికి సంబంధించిన క్లారిటీతో పాటు తాను అంటే జాతీయ కార్యదర్శి పదవికి సంబంధించి కూడా నెక్స్ట్ టర్మ్ వేరే వాళ్ళకి అప్పగించే యోచనలో ఉన్నారు. అంటే అసలు టీడీపీ క్యాడర్ లో కానీ ఎలాంటి సంకేతాలు లోకేష్ ఈ వ్యాఖ్యల ద్వారా ఇచ్చారని మనం అనుకోవచ్చు? అంటే సంధ్య పార్టీ చూసుకుంటే కనుక 1983 నుంచి అన్న ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా అప్పటి నుంచి ఉన్న నేతలు ఈ రోజుకి ఉన్నారు. అప్పటి నుంచి పాలిట్ బ్యూరోలో ఉన్న వాళ్ళు ఈ రోజుకి కొనసాగుతున్నారు. కానీ పార్టీలో ఒక సిస్టమ్స్ తీసుకురావాలని నారా లోకేష్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒంగోలు మహానాడు కావచ్చు, రాజమండ్రి మహానాడులో కూడా ఆయన చెప్పడం జరిగింది. పార్టీలో సుదీర్ఘ కాలం పదవులు అనుభవించడం కరెక్ట్ కాదు. 3 టర్ములు మాత్రమే పదవులు ఉండే అవకాశం ఉంది. తర్వాత స్వచ్ఛందంగా తప్పుకొని వేరే పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో పార్టీలో కూడా ప్రక్షాళన జరగాలని లోకేష్ భావిస్తున్నారు. దీనిలో భాగంగానే 3 టర్ములు మాత్రమే పదవులు ఉండే అవకాశం ఉంది. తర్వాత మారాల్సిన అవసరం ఉందని లోకేష్ తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు సంధ్య. రైట్ రవిచంద్.